శ్రీ గురుభ్యో నమః. మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ, ఆ కథ పేరు ఏమిటి అంటే బీర్బల్ స్వర్గలోక యాత్ర. అంటే బీర్బల్ స్వర్గలోక యాత్ర చేసి వచ్చాడు. ఎలా చేశాడో చూద్దాం. అక్బర్ పాదుషా వారి దర్బార్లో అత్యంత సమర్థుడైన మంత్రిగా బీర్బల్కు పేరుండేది. బీర్బల్ సమయస్ఫూర్తి, సమస్యల్ని పరిష్కరించడంలో అతనికి ఉన్న ప్రతిభ అసాధారణమైనవి. అందువల్ల అక్బర్ పాదుషా అన్ని సమయాల్లోనూ బీర్బల్ను తన పక్కన ఉంచుకొని పాలనాపరమైనటువంటి అన్ని నిర్ణయాలలో అతన్ని సంప్రదించేవాడు. సభలోని ఉద్యోగుల అనేక మందికి ఇది కంటగింపుగా తయారైంది. బీర్బల్ తప్పిదాలు ఎక్కడ దొరుకుతాయా, ఎలాగ అతన్ని అడ్డు తొలగుతుందా అని ఎదురు చూసేవాళ్ళు తోటివాళ్ళు చాలామంది. కానీ ఎంతకాలం గడిచినా బీర్బల్ వాళ్ళెవ్వరి చేతికి చిక్కలేదు. వేచి వేచి వేసారిపోయిన సహోద్యోగులు కొందరు బీర్బల్ పని పెట్టేందుకు ఓ పథకం రచించారు. అక్బర్ పాదుషాకు గడ్డం చేసే మంగళవాడికి వృత్తిరీత్యా రాజరహస్యాలు కూడా అనేకం తెలిసి ఉండేవి. అంతేకాకుండా వాడికి బీర్బల్ అంటే చాలా కోపం కూడాను. రాజోద్యోగులు వాడికి పెద్ద మొత్తంలో లంచం ఇచ్చి బీర్బల్ను ఏకంగా చంపేసేందుకు కుట్ర పన్నారు. పాదుషా వారికి గడ్డం చేస్తున్న సమయంలో ఆ మంగలి, జహాపన, మన ఢిల్లీ నగరానికి బెంగాల్ నుండి ఒక అద్భుత వ్యక్తి విచ్చేసి ఉన్నాడు. ఆయన చేసే మహిమలు ఇన్ని అన్నీ అని వర్ణించలేను అన్నాడు. జహాపన, ఆయన మహిమలు అనేకాన్ని చూశాను నేను స్వయంగా ఈ కళ్ళతో. అయితే ఆయన శక్తుల్లో ఒక్కటి మాత్రం నన్నెంతో ఆకట్టుకుంది. ఆయన తన శక్తితో ఎవరినైనా స్వర్గానికి పంపి తిరిగి వెనక్కి రప్పించగలడు. కొన్నాళ్లుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను, గౌరవనీయులైనటువంటి మన మంత్రుల్లో ఎవరినైనా ఒకరిని స్వర్గానికి పంపించి తమరి పూర్వీకుల్ని సందర్శించి రమ్మంటే బాగుండును కదా అని అన్నాడు మంగలి తెలివిగా. ఆ మరుసటి రోజున ఆయన దర్బార్లో సభికులకు తాను విన్న సంగతులు చెప్పి ఆ బెంగాలీ వ్యక్తిని సగౌరవంగా ఆహ్వానించమన్నాడు. వింత దుస్తులు ధరించిన ఆ వ్యక్తి రాగానే దుష్టులైన రాజోద్యోగులు ముందు నిర్ణయించుకున్న విధంగా ఆయనకు జేజేలు పలికి స్వాగతం చెప్పారు. తామందరం ఆయన శిష్యులమేనని, ఆయన మహిమల్ని స్వయంగా చూశామని నమ్మబలికారు. దానితో పాదుషా వారికి ఆయన శక్తుల మీద కొద్దిగా నమ్మకం కలిగింది. ఆ తర్వాత బెంగాలీవాడు పాదుషాకు అభివాదం చేసి ఆసరికే తాను అనేక మందిని స్వర్గానికి పంపి తిరిగి వెనక్కి తెప్పించానని, కావలిస్తే అలా వెనక్కి వచ్చిన వారిని అనేక మందిని తాను చూపించగలనని, పాదుషా వారు తమ మనుషుల్ని ఎవరినైనా స్వర్గానికి పంపదలిస్తే తాను తన వంతు సహకారం అందించగలనని చెప్పాడు. ఆ సరికి పాదుషా వారికి ఈ వింత పట్ల ఆసక్తి బాగా అధికమైంది. ఈయన సాయంతో స్వర్గం వెళ్ళి మా పూర్వీకులను సందర్శించి తిరిగి వచ్చేందుకు ఇక్కడున్న వారిలో ఎవరు సిద్ధపడగలరు అని అడిగారు ఆయన సభికులను. వారిలో ఒకళ్ళు లేచి, హుజూర్, తమరి ఆజ్ఞ అయితే ఈ కార్యభారాన్ని నేను మోయగలను అన్నాడు. వెంటనే మరొకళ్ళు లేచి, జహాపన, ఇది చిన్న పని కాదు, ఎంతో గొప్పది, అసాధారణము అయిన పని ఇది. ఈ పనికై మనం అత్యంత ప్రతిభాశాలులను ఎంపిక చేసుకోవాలి తప్ప సామాన్యులు ఇందుకు పనికిరారు. ఈ పనికి బీర్బల్ని నియోగిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్నాడు. ఆ వెంటనే దుష్టులందరూ ముందస్తు ప్రణాళిక ప్రకారం దాన్ని ఆమోదిస్తున్నట్లుగా హర్షధ్వానాలు చేశారు. అప్పటి వరకు బీర్బల్ ఏమీ మాట్లాడకుండా అందరినీ గమనిస్తూ కూర్చున్నాడు. ఇందులో ఏదో తిరకాసు ఉంది అని మొదట్లోనే అనుకున్నాడు. అయితే అటూ ఇటూ తిరిగి చివరికి పని తన మీదే పట్టంతో అతని సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఇందులో ఏదో కుతంత్రం ఉంది అని అతనికి నిశ్చయమైపోయింది. అందువల్ల అక్బరు తన వైపు తిరిగి, మీరు ప్రయాణానికి సిద్ధమేనా బీర్బల్ అని అడగగానే బీర్బల్ కాదనలేకపోయాడు.
మా కుటుంబ సభ్యులందరినీ అడిగి ఏ సంగతి 3 రోజుల్లో చెప్తాను జహాపన అని తప్పుకున్నాడు. అప్పటికి ఆ రోజు ఇంటికి వెళ్ళగానే బీర్బల్కి విశ్వాసపాత్రులైనటువంటి తన మనుషుల ద్వారా సహోద్యోగుల మోసము, మంగలి కుతంత్రము, బెంగాలీ మోసగాడి విధానాలు అన్నీ తెలిసిపోయాయి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని బీర్బల్ ఆ పథకానికి విరుగుడుగా మరో పథకాన్ని అమలు చేయాలి అని నిశ్చయించుకున్నాడు. స్వర్గారోహణ కోసం తన సన్నద్ధతను తెలియచేసి 4 రోజుల తర్వాత ముహూర్తం పెట్టించుకున్నాడు. ఆలోగా తన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు రహస్యంగా. ముహూర్తం సమీపించింది. రాజ్యంలోని ప్రజలంతా స్వర్గారోహణం చూసేందుకు ఒక మైదానం చేరుకున్నారు. బెంగాలీ మోసగాడు బీర్బల్ని ఆ మైదానంలో మధ్యలో ముందుగా తయారు చేయించి ఉంచిన యజ్ఞకుండంలో కూర్చోబెట్టాడు. అన్ని వైపుల నుండి కట్టెలు పెట్టి మూసేశాడు. వాటిపై చాలా కుండల నెయ్యి పోయించాడు. ఏవేవో మంత్రాలు చదువుతూ చివరికి ఆ చితికి నిప్పంటించాడు. మామూలుగా అయితే బీర్బల్ మాడి మసైపోయేవాడే. కానీ ఈ విధానం అంతా ముందుగానే తెలుసు కనుక బీర్బల్ చాలా రోజుల క్రితమే తన మనుషులను పురమాయించి అదే యజ్ఞవాటిక కిందుగా తన ఇంటి వరకు ఓ రహస్య సొరంగాన్ని తవ్వించి పెట్టుకున్నాడు. అది బీర్బల్ తెలివి. బెంగాలీవాడు ఒకసారి తనని కట్టెలతో కప్పేయగానే అతను లేచి సొరంగపు తలుపులు తీసుకుని ప్రశాంతంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ పైన అతను ఒక 2 నెలల పాటు ఎవ్వరికీ కనబడకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. ఆలోగా బీర్బల్ సహోద్యోగులందరూ చక్కగా పండగ చేసుకున్నారు అనేకసార్లు. తమకు బీర్బల్ బారి నుండి శాశ్వతంగా విముక్తి కలిగించినందుకు వాళ్ళంతా మంగల్కి, బెంగాలీ వాడికి అనేక బహుమానాలు ఇచ్చారు. ఇకపై హాయిగా ఉండవచ్చు అనుకున్నారు అందరూ. బీర్బల్ అడ్డు తొలగిపోయిందని అలా చాలా సంబరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకనాడు అకస్మాత్తుగా జ్వరం వచ్చినట్లయింది. కారణం, బీర్బల్ స్వర్గం నుండి తిరిగి వచ్చాట. నగరంలో పౌరులందరూ అతనికి బ్రహ్మరథం పడుతున్నారట. అది కారణం. అక్బర్ పాదుషాకు ఎంత సంతోషం కలిగిందంటే ఆయన స్వయంగా బయటకు వెళ్ళి బీర్బల్ను తోడుకుని వచ్చారు. బీర్బల్ చూసేందుకు బాగానే కనిపించాడు, సంతోషంగా కూడా ఉన్నాడు. కేవలం అతని గడ్డం కొంచెం మాసి ఉంది అంతే. అక్బర్ పాదుషా బీర్బల్ను సాదరంగా కూర్చోబెట్టి స్వర్గలోకపు విశేషాలు, తన అనుభవాలు, తమ పూర్వీకుల వివరాలు సభికులందరూ వినేలా చెప్పమన్నారు. ఓహ్, స్వర్గలోకం చాలా బాగుంది అన్నాడు బీర్బల్ మైమర్చిపోతూ. అక్కడ అందరూ ఉల్లాసంగా ఉన్నారు. కొంతసేపు వెతికిన మీదట నాకు తమ తండ్రి హుమాయూన్ ప్రభువు, తమ తాత బాబర్ పాదుషా వారు కనబడ్డారు. వారి సాయంతో నేను తమరి బాబాయిలు, మామాయిలు కొందరిని గుర్తించగలిగాను. వాళ్ళంతా చాలా కులాసాగా సంతోషంగా ఉన్నారు. అందరూ మీకు తమ శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియచేయమన్నారు. మీకోసం వాళ్ళు అనేక బహుమతులు పంపబోయారు కూడా. అయితే సుదూర ప్రయాణం కావటం వల్ల నేను వాటన్నింటినీ మర్యాదగా తిరస్కరించవలసి వచ్చింది అన్నాడు బీర్బల్ ఉత్సాహంగా. వారికి ఏమన్నా తీరని అవసరాలున్నాయా? భూలోకం నుండి మనం వారికి పంపగలిగినవి అన్నట్లు మీకేమైనా తోచాయా అడిగారు పాదుషా వారు. లేకేమీ, నిక్షేపంగా ఉన్నాయి. వాళ్ళందరూ నన్ను ప్రత్యేకంగా కోరారు. ఏమిటది? భూలోకం నుండి ఒక మంచి మంగల్ని తప్పకుండా పంపమని. వాళ్ళందరికీ కొంచెం గడ్డాలు, మీసాలు పెరిగి ఉన్నాయి. మరీ తీవ్రమైన అసౌకర్యం అంటూ ఎవరికీ లేదు. కానీ వీలైతే మన ఆస్థాన మంగల్ని కొన్నాళ్ల పాటు పంపితే మేలు అని తమకు మనవి చేయమన్నారు. స్వర్గంలో మంగళ్ళు పెద్దగా ఉన్నట్లు లేరు. ఈ 2 నెలల్లో నా గడ్డం కూడా బాగానే మాసింది అన్నాడు బీర్బల్. పాదుషా వారికి పరమానందమయ్యింది. వెంటనే రమ్మని మంగల్కి కబురు చేశారు. బీర్బల్ ఎలా తిరిగి వచ్చాడో తెలియక కొట్టుమిట్టాడుతున్న మంగల్కి ఇప్పుడు నేరుగా స్వర్గారోహణానికే ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని బీర్బల్ స్వయంగా దగ్గరుండి జరిపించాలి అని నిర్ణయించారు పాదుషా వారు. ద్రోహి మంగల్కి పచ్చి వెలకాయ గొంతులో పడ్డట్టయింది. అతన్ని ప్రేరేపించిన రాజోద్యోగులు ఎవ్వరూ కిక్కురుమనకుండా అయింది.
అందరూ తేలుకొట్టిన దొంగల మాదిరి నోట మాట రాక కూర్చుండిపోయారు. ఆ మరునాటికల్లా ప్రాణభయంతో ఈ మంగలి బీర్బల్ను శరణు వేడాడు. వెంటనే బీర్బల్ వాడిని అక్బర్ పాషా వారి దగ్గరకు తీసుకుపోయాడు. దానితో రాజోద్యోగుల కుతంత్రం మొత్తం బయటపడింది. దుర్మార్గులైన రాజోద్యోగులందరూ కూడా లెంపలు వేసుకుని క్షమాపణ కోరారు. బీర్బల్ కోరిక మేరకు పాదుషా వారు అందరినీ క్షమించి వదిలిపెట్టారు. అయితే ఇకపై ఏనాడు ఇలాంటి దుస్సాహసం చెయ్యము అని రాజోద్యోగులు అందరూ ప్రమాణాలు చేశారు. ఇది బీర్బల్ యొక్క స్వర్గలోక యాత్ర. ఆ విధంగా స్వర్గలోక యాత్ర చేసి వచ్చాడు బీర్బల్. చూసారా బీర్బల్ యొక్క సమయస్ఫూర్తి, ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా ఏ విధంగా పరిష్కరించుకుంటాడో, ఆ పరిష్కరించడంలో అతని యొక్క చాకచక్యం, తెలివితేటలు ఇలాంటివే మనం మన పిల్లలకి నేర్పించాలి. పిల్లలు కూడా ఇలాంటివి నేర్చుకోవాలి. కనుక మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.